ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వేట వేగం పెరుగుతోంది. ఐటీ తయారీ పరిశ్రమల తర్వాత ఇప్పుడు డిఫెన్స్ రంగంపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశ భద్రతకు అవసరమైన క్షిపణులు, డ్రోన్లు, రక్షణ పరికరాల తయారీలో ఏపీ కీలక పాత్ర పోషించేలా అడుగులేస్తోంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో 1000 కోట్ల రూపాయల భారీ డిఫెన్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిశ్రమ కేవలం పెట్టుబడులతోనే కాదు, స్థానిక యువతకు ఉపాధి, మెట్ట ప్రాంత అభివృద్ధికి కొత్త ఆశలు కూడా కల్పించనుంది. నెల్లూరును డిఫెన్స్ హబ్గా తీర్చిదిద్దే ఈ ప్రాజెక్టుపై మా స్పెషల్ రిపోర్ట్. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రత్యేక పరిశ్రమల అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఉత్తరాంధ్రలో పోర్టు ఆధారిత పరిశ్రమలు, రాయలసీమలో తయారీ రంగం, కోస్తాలో ఎగుమతులు, ఆహార ప్రాసెసింగ్కు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్స్ తయారీ రంగంలో కూడా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కీలక కేంద్రంగా మారబోతోంది. హైదరాబాద్కు చెందిన అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం చింతలగుంట సమీపంలో 1000 కోట్ల పెట్టుబడితో డిఫెన్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించగా అనుమతుల ప్రక్రియ కూడా పూర్తయింది. తాజాగా సంస్థ ప్రతినిధులు, ఏపీ ఐఐసి అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి కేటాయించిన భూముల్ని పరిశీలించారు. దీంతో ప్రాజెక్టు తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రంలో క్షిపణులు, డ్రోన్లు, మందుగుండు సామాగ్రి తయారీతో పాటు అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్కు సంబంధించిన అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 300 ఎకరాల్లో ఈ పరిశ్రమను అభివృద్ధి చేయనుండగా 2 దశల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశను 24 నెలల్లో, రెండో దశను 48 నెలల్లో పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 750 మందికి, పరోక్షంగా 1000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. అంటే మొత్తం 1750 మందికి పైగా యువతకు ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక యువతకు అవసరమైన సాంకేతిక శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు తీసుకునే విధంగా సంస్థ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మెట్ట ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు వారి సొంత జిల్లాల్లోనే లభించే పరిస్థితి ఏర్పడుతోంది. డిఫెన్స్ పరిశ్రమల విషయంలో రవాణా అనుసంధానం అత్యంత కీలకం. ఈ కోణంలో చూస్తే నెల్లూరు జిల్లాకు వ్యూహాత్మక ప్రయోజనం ఉంది. చెన్నై, కోల్కతా జాతీయ రహదారి 16కు అనుసంధానంగా కావలి మీదుగా కడప వరకు జాతీయ రహదారి అభివృద్ధి కావడం వల్ల ముడి పదార్థాల రవాణా, తయారైన ఉత్పత్తుల తరలింపు సులభంగా జరగనుంది. ఇదే ఈ ప్రాంతాన్ని డిఫెన్స్ తయారీకి అనుకూలంగా మారుస్తోంది. ఇటీవలి కాలంలో భారత్ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా దేశీయంగా ఆయుధాలు, డ్రోన్లు, ఆధునిక రక్షణ పరికరాల తయారీకి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అలాంటి సమయంలో నెల్లూరులో ఈ తరహా పరిశ్రమ ఏర్పాటు కావడం జాతీయ రక్షణ రంగంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ పరిశ్రమ ఒక్కదాంతోనే అయిపోదు. ఒక భారీ డిఫెన్స్ యూనిట్ ఏర్పడిన ప్రాంతంలో అనుబంధ పరిశ్రమలు, విడిభాగాల తయారీ సంస్థలు, లాజిస్టిక్స్ సేవలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలు కూడా క్రమంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే జరిగితే దుత్తలూరు పరిసర ప్రాంతం పూర్తిస్థాయి డిఫెన్స్ క్లస్టర్గా రూపాంతరం చెందే అవకాశాలను అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఏ పరిశ్రమ విజయమైనా భూముల కేటాయింపుతో పూర్తి కాదు. నిర్ణీత గడువులో నిర్మాణం పూర్తవడం, ఉత్పత్తి ప్రారంభం కావడం, స్థానిక యువతకు నిజంగా ఉద్యోగాలు లభించడం, అనుబంధ పరిశ్రమలు రావడం, ఇవన్నీ అమలైతేనే ఈ పెట్టుబడి పూర్తి స్థాయిలో ఫలించినట్టవుతుంది. ఇప్పుడు అందరి దృష్టి కూడా దాని మీదే ఉంది. పెట్టుబడులు వస్తేనే అభివృద్ధి కాదు, అవి స్థానిక ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినప్పుడే నిజమైన ఫలితం కనిపిస్తుంది. నెల్లూరులో ప్రతిపాదిత డిఫెన్స్ పరిశ్రమ కూడా అదే పరీక్షను ఎదుర్కొనుంది. 1000 కోట్ల పెట్టుబడి, వేలాది ఉద్యోగాలు, డిఫెన్స్ క్లస్టర్ లక్ష్యం, ఇవన్నీ ఆచరణలోకి వస్తే మెట్ట ప్రాంత ఆర్థిక ముఖచిత్రమే మారిపోయే అవకాశం ఉంది. రాష్ట్రంలో డిఫెన్స్ తయారీకి కొత్త కేంద్రంగా నెల్లూరు ఎదుగుతుందా లేదా అనేది రానున్న సంవత్సరాల్లో తేలనుంది.